మరి ద్రాక్షావల్లి అంటే ఎవరు? ద్రాక్షావల్లి ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ద్రాక్షావల్లిగా, ద్రాక్ష వనముగా ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను కాపాడటం కోసం, రక్షించడం కోసము దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరెవరిని పంపారో మనం చూసాం. లోకాసువార్త 20వ అధ్యాయము 9 నుంచి 16 వరకు చూస్తే అక్కడ తన దాసులను పంపాడని మనం చదువుకున్నాం. చివరగా తన కుమారుని పంపాడని మనం చదువుకున్నాం. మంచిది. ఇందులో మన ఫస్ట్ భాగం ఏంటంటే, అసలు ద్రాక్షావల్లి అంటే ఎవరు? ఎవరు ద్రాక్షావల్లి అంటే? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ప్రజలంటే దేవుడికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం ఆయనకి. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ చూపేవాడు. వారి ప్రతి అవసరతను, అక్కర్ను కూడా దేవుడు తీర్చేవాడు. ఎందుకంటే అబ్రహాముకు మాట ఇచ్చాడు. ఏమని? నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, నీ సంతానంలో నుంచి రాజులు వస్తారు, నీ సంతానంలో నుంచి అనేక మంది వస్తారని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాముకు ఇచ్చిన మాట ప్రకారము ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. గత వారం మనం విన్నాం, ఐగుప్తు నుంచి మన కానానికి వారి ప్రయాణంలో జరిగిన సందర్భం అంతా మనం చూసాము. అయితే ఇక్కడ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఒక పునాదులు గల పట్టణం, ఒక దేశానికి నేను స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. ఆ పునాదులు గల పట్టణముగా, దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానన్నప్పుడు అబ్రహాము ఈ లోకములో ఎన్నో దేశాలు తిరిగినా ఏ దేశము నాదని మాత్రము అనుకోలేదండి. అనుకోకుండా ఆయన ఏం చేశాడంట? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయములో పునాదులు గల పట్టణము కొరకైనా ఎదురు చూస్తాడంట. ఆ పునాదులు గల పట్టణం ఎటువంటిదంట అని ఆలోచిస్తూ అంటాడైనా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారకుడై ఉన్నాడు. ఆ పునాదు గల పట్టణము కొరకు అబ్రహాము గారంటండి ఎదురు చూస్తూనే ఉండిపోయాడు కదా. అంటే దేవుడు ఇస్తానన్న ఆ పట్టణము చాలా విలువైనది, అమూల్యమైనది. అది ఈ లోకములో సంబంధము కాదు, అది చాలా గొప్పదని ఎవరు గుర్తించారు? అబ్రహాము గారు గుర్తించాడు. అందుకే ఈ లోకములో దేశాలు ఎన్ని తిరిగినా, ఎన్ని రాజ్యాలు చూసినా ఏది నాకు వద్దు అనుకున్నాడండి. ఆ పట్టణము కోసమే ఆయన ఏం చేశాడమ్మా? ఎదురు చూశాడు కదా. ఆ వాగ్దానము అబ్రహాముకే కాదండి, అబ్రహాము తర్వాత సంతతికి కూడా ఆ వాగ్దానము ఇవ్వబడింది. ఆ వాగ్దానం ఉందమ్మా, అబ్రహాము తర్వాత అబ్రహాము సంతతికి కూడా ఆ వాగ్దానము ఇవ్వబడింది. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలుగా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రయాణము కూడా ఐగుప్తు నుంచి కానాను వరకే కాదండి. ఐగుప్తు నుంచి కానాను వరకు ఎందుకు? ఈ లోకములో బ్రతకటానికి. కానీ దేవుని అసలైన సంకల్పం, ఉద్దేశం ఏంటంటే వీరు ఈ భూమి మీద నుంచి పరలోక ప్రయాణము చేయాలి. అది దేవుని ఉద్దేశము కదా. ఇప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు ఆయన కదా, ఇశ్రాయేలు నడిపించాడు. ఐగుప్తు నుంచి కానాను వరకు ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపించినప్పుడు, మరి మోషే కదా, మోషే ఇశ్రాయేలు ప్రజలను మరి నడిపించినప్పుడు శ్రమలలో నుండి తప్పించి సుఖమైన కానాను దేశానికి వెళ్ళి నడిపించాడు.
అంతేగానండి మోషే గారు పాపము నుండి మాత్రం ఇశ్రాయేలును తప్పించలేదు. ఇక్కడ బాగా ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ప్రయాణములో ఈ యొక్క విధానములో ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడక, మోషే మాట వినకక, అహరోను మాట వినకక, మరి వాళ్ళను విసర్జిస్తూ, వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసరముగా వాళ్ళ ప్రయాణంలో తిరుగుతూ వీళ్ళను దూషిస్తూ లేదా దేవుని విసర్జిస్తూ వ్యతిరేకలు అయిపోయారండి. అటువంటి సందర్భములు దేవుడు ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే, వీళ్ళను నడిపించుటలో, ఐగుప్తు నుంచి కానానుకు నడిపించుటలోనే వీళ్ళు మనుషుల మాటలు వినటలేదు కదా, ప్రవక్తల మాటలు వినటలేదు కదా, సేవకుల మాటలు వినటలేదు కదా, భూమి మీద నుంచి పరలోకము తీసుకెళ్లాలంటే అసలు ఈ మాటలు వింటారా అని దేవుడు ఆలోచించి అప్పుడు మోషేకి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి. ఇప్పుడు ఎంతవరకు మాట్లాడిన మోషే మాటలు వేరు, ఇప్పుడు ధర్మశాస్త్రం వేరు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడని ఖచ్చితంగా ఇశ్రాయేలు యూదులు నమ్ముచూ ఉన్నారండి కదా. దేవోక్తి ఎవరి పరం చేయబడింది? యూదుల పరమ చేయబడింది. ధర్మశాస్త్రం ఎవరిది? యూదులది, ఇశ్రాయేలుది కదా. అయితే దేవుడు మరి మోషే ద్వారా ఏమిచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎందుకంటే ఈ జనులు అడ్డు లేకుండా తిరుగుతున్నారు, క్రమము లేదు, పద్ధతి లేదు. చూడండి ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్తే ఒకసారి ఇది ఎలా ఉంచి 29వ అధ్యాయములో ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఎంత ఎన్నొచ్చామో 29 18 29 18 చూడండి ఒకసారి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అంటున్నాడండి. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను వాడు ఏం చెప్తున్నాడంటే, దేవోక్తి అంటే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని ఉద్దేశములు లేకపోతే మనుషులు ఏమైపోతారంటమ్మా? క్రమం ఉండదు, పద్ధతి ఉండదు, ఒక నియమ నిబంధన అంటే ఉండదండి. ఆలోచన చేయండి. అందుకే దేవుడు ఏం చేయండి, వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని చదువుతూ నేర్చుకుంటూ ఈ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు అనుసరిస్తూ ఎక్కడికి వెళ్ళిపోలే? వీళ్ళు దేవుడు రమ్మన్న చోటికి పరలోకం వెళ్ళిపోవాలి. అది దేవుని ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ధర్మశాస్త్రం అయితే దేవుడిచ్చాడు, ధర్మశాస్త్రం అయితే దేవుడిచ్చాడు. మరి ధర్మశాస్త్రాన్ని అందరూ చదువుతారా, అందరూ గ్రహిస్తారా అంటే చదువు రాని వాళ్ళు బోలెమంది ఉంటారు, చదువుకున్న వాళ్ళు బోలెమంది ఉంటారు, చదువు వచ్చినా తెలియని వాళ్ళు బోలెమంది ఉంటారు. కాబట్టి ఈ ధర్మశాస్త్ర ప్రకారము ఈ ఇశ్రాయేలు ప్రజలను, ఈ దేవుని బిడ్డలను దేవుని యొద్దకు చేర్చాలి. అది దేవుని సంకల్పం అండి. ఈ ఇశ్రాయేలు ప్రజలను దేవుని యొద్దకు చేర్చటములో, దేవుని యొద్దకు నడిపించటములో దేవుడు ఇదిగో తన దాసులను పంపుతూ ఉన్నాడండి. బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఆలోచన చేస్తే మరి అపోస్తుల కార్యాలు మనకు బాగా తెలుసు. 8వ అధ్యాయము, ఈ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయములో అక్కడ మరి యెరూషలేము ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? ఎవరమ్మా? ఎవరు? నపుంసకుడు వచ్చాడు కదా. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఐథియోపియా నుంచి ఆయన యెరూషలేము ఆయన వచ్చాడండి. ఆయన యెరూషలేము ఆయన వచ్చినప్పుడు అండి
తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చేతికి ఒక గ్రంథము ఇవ్వబడింది. ఆయన చేతికి ఇవ్వబడిందమ్మా, ఒక గ్రంథము ఇవ్వబడింది. ఏంటి ఆ గ్రంథం అంటే యెషయా గ్రంథం ఇవ్వబడింది. అయితే ఆ నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఏండి ఆయన ఎవరైనా మంత్రి, సామాన్యమైనవాడు కాదు. ఏంటి మంత్రి సామాన్యమైనవాడు చదువు రాదా? చదవచ్చు కదా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మంత్రి, ఆయన దాన్ని చదువుతున్నాడు కానీ అదేమవుతుంది అర్థం కావట్లేదంటండి. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఫిలిప్పుని దేవుడు పంపించాడు. ఫిలిప్పు వెళ్ళి చదువుతున్నది నీవు గ్రహిస్తున్నావా అన్నాడండి. ఏమన్నాడు అతను? అసలు నాకు ఎవడో చెప్పంది నేను ఎలా గ్రహిస్తాను? నాకు ఎవడని చెప్పాలి కదా, ఎవడని వివరించాలి కదా, అప్పుడు నేను గ్రహిస్తాను కదా అన్నాడండి. అంటే ఇక్కడ అర్థము చెప్పేవారు ఉండాలి, అప్పుడు వినేవారు ఏం చేస్తారు? గ్రహిస్తారు. అందుకే మీరు అలా కూర్చున్నారు, మేము ఎలా నుంచి వివరిస్తున్నాం. చదువుకోవటం వేరు, చెప్పడం వేరు కదా. దేవుడు కూడా ధర్మశాస్త్రం ఇచ్చేసాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చేసి ఆ ధర్మశాస్త్ర ప్రకారం మీరు బ్రతికేంటంటే ఏం బ్రతుకుతారు? బ్రతకలేరు. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్పి ఇశ్రాయేలు ప్రజలను కాపాడుట కొరకే దేవుడు కాలానుగుణముగా ప్రారంభం నుంచి ఎంతో మందిని అయినా ఈ భూమి మీదకి పంపించాడండి. ఆయన సంకల్పం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకూడదు, నరకానికి జారిపోకూడదు, దారి తప్పిపోకూడదు. ఎక్కడికి వెళ్ళాలో? పరలోకము, మహాలోకాన్ని వారు చేరుకోవాలి. అది దేవుని ఉద్దేశము. అందుకే మరి కాలానుగుణముగా ఈ ప్రవక్తలను లేదా చాలామంది రండి ఈ దాసులను పంపుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దాసుల మాట ఏం చేస్తారు? ఇశ్రాయేలు ప్రజలు లక్ష్యము చేయట్లేదు, వినటలేదండి. మనం వింటామా పాస్టర్ల మాట? ఇది అక్కడి నుంచి వచ్చిందే. లెక్క చేయట్లేదంటండి, పట్టించుకోవట్లేదు. ఆ సందర్భాన్ని నేను మాట్లాడుతున్నాడండి. ఇదిగో మొదటి దాసుని పంపాడు, రెండవ దాసుని పంపాడు, మూడవ దాసుని పంపాడు, ఎవరి మాట వినలేదు. మాట వినక వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు చంపేశారు. చివరగా తన కుమారుని పంపాడు, అతన్ని మన సన్మానం చేశారా? అతన్ని చంపేశారు కదా. అంటే ఇక్కడ చంపబడతారు. ఎందుకంటే దేవుని కోసం బ్రతకాలంటే శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, మరణాలుంటాయి, బాధలుంటాయి, ఇవన్నీ ఉంటాయండి. దేవుని కోసం బ్రతికే వారికి సుఖాలు ఉండవండి. దేవుని కోసం బ్రతికే వారికి ఏంటి, వారికి ఏ ఇబ్బందులు వండుకొనుకోకండి. దేవుని కోసం బ్రతికే వారు చాలా శ్రమలు పడాలి, చాలా కష్టాలు పడాలండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఈ కాలానుముగా కొంత దాసులు వచ్చారయ్యా, ఆ దాసుల మాట మీరు ఎవ్వరు వినలేదు. చివరగా తన కుమారుని కూడా పంపాడు, ఆ కుమారుని మాట కూడా వినవలేదు. ఈయన కూడా మీరు చంపేశారు, ఈయన లోకరక్షకుడు అని అక్కడ లోకా గారు రాస్తున్నటువంటి మాటను ఎవరు చెప్తారమ్మా? యేసుక్రీస్తు వారు అక్కడ ఒక సందర్భాన్ని ఉపమానం చెప్తున్నాడండి. ఎందుకంటే దేవుడు పంపిన ప్రతి వారిని చంపేస్తారు మీరు. చివరగా వచ్చిన కుమారుని అన్ని కూడా మీరు ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి దాసుడు అనగా ఒక్కడేని కాదండి. ఎందుకంటే ఒక ఉపమానంగా రాయబడ్డది, ఒక ఉపమానం అది రాయబడ్డది. కాబట్టి ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, ప్రారంభం నుంచి కడ వరకు కూడా, యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి దేవుడు ఎవరెవరిని పంపాడు అనేది మనకు కావాలి కదా. ఆయన కాన్సెప్ట్ ఏంటి? ఆయన కాన్సెప్ట్, దేవుడి సంకల్పం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి, యూదులను కాపాడాలి, వాళ్ళని మహాలోకానికి తీసుకెళ్ళాలి. అది దేవుని సంకల్పం అనే ఉద్దేశము. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ కాలానుగుణముగా
ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చారు అని మనకు సంగతి మనం ఆలోచిస్తే, మరి మోషే గారు ప్రారంభంలో ఐగుప్తు నుంచి కానాన దేశం నడిపించాడు వీళ్ళని. ఈ కానాన దేశం నడిపించేటప్పుడు రాతి పలకలు వాళ్ళకి ఇచ్చాడు. ధర్మశాస్త్రము లిఖితము చేసినట్టుగా మరి పూర్వీకులు గ్రంథకర్తలు చెప్తారు. ఎందుకంటే ఆది, నిర్గమ, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు, ఈ 5 కాండాలు ఏమంటారు? ధర్మశాస్త్రము. ఎవరు రచించారు వీటిని? మోషే గారు రచించారని చరిత్ర చెబుతూ ఉంటుంది. కాబట్టి ఈయన రచించి ధర్మశాస్త్రం ఇచ్చేసినప్పుడు మోషే వారితో పాటు ఎక్కడికి రాలేదైనా? కానాన దేశం రాలేదు. దూరంగా ఉండే వాళ్ళు చనిపోయారు. తర్వాత మోషే తర్వాత నాయకత్వానికి ఇచ్చాడైనా యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ నడిపించినంత కాలం నడిపించాడు. ఇప్పుడు ఆయన వయసు అయిపోతున్నప్పటికీ ప్రజలు అడిగారు, ఏంటి మరి మమ్మల్ని నడిపించడానికి కావాలి కదా, మమ్మల్ని రక్షించడానికి కావాలి కదా అని అడిగిన సందర్భం మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ యెహోషువ ఏమైపోతున్నాడు? ఆయన చనిపోయాడు. అంటే చనిపోయి రాశాడు, ఆ కాలంలో చెప్తున్నాడు ఈయన. ఎందుకంటే మోషే తర్వాత యెహోషువే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే చూడండి, ఆ తరమ వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరమ వారు యెహోవానైనా ఆయన ఇశ్రాయేలు కొరకే చేసిన కార్యములైనను ఎర్రగని తరం ఒకటి పుట్టగా అన్నాడండి. అంటే అంతవరకు ఇప్పుడు మోషేగా నడిపించాడు, తర్వాత యెహోషువ మరి కాలేబు అక్కడ ఉన్నారు. వీళ్ళు ఈ కార్యక్రమాలు దేవుడు చేసిన అద్భుతాలన్నీ గుర్తించారు. అయితే ఒక తరం వచ్చింది. ఆ తరం ఏం చేశారంట? ఈ దేవుడు చేసిన ఇవన్నీ కూడా మర్చిపోయారు వాళ్ళండి. మనం చూస్తాం కదా, ఐగుప్తులో యేషేబుని ఎరిగిన రాజు వచ్చినప్పుడు ఏమైపోయింది? పరిస్థితులు మారిపోతాయి, భక్తి పాడైపోతాదు, విశ్వాసం చడలిపోతుందండి. అలాగే ఇక్కడ కూడా ఒక తరం వచ్చింది. ఆ తరం ఏం చేశారంటే యెహోవాను ఏమైపోయారమ్మా? ఎర్రగని తరం అయిపోయారు. ఈ తరములో వీళ్ళు చెడిపోయారు, పాడైపోయారు. ఇదంతా మీరు చదువుకొస్తే వాళ్ళు దేవుని విసర్జించి భయంకరమైన స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. యెహోవా కోపాగ్ని బట్టి దేవుడు వాళ్ళని నాశనం చేయడానికి ఎన్నో విధాలుగా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆలోచించాడండి. దేవుడు ఆలోచించినప్పుడు ఒకసారి 16వ వచనంకి వస్తే, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వారి కొరకు ఏం చేయడం? అయినా న్యాయాధిపతులను పుట్టించాడంట. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు రక్షించడానికి వచ్చిన మొదటి వారు ఎవరమ్మా? న్యాయాధిపతులు. అప్పుడు యెహోవా ఏం చేశాడంటే ఇశ్రాయేలు కొరకు ఏం చేశాడంటే ఆయన న్యాయాధిపతులని పుట్టించాడు కదా. పోనీ న్యాయాధిపతులు పుట్టిస్తే పోనీ ఈ న్యాయాధిపతుల మాట ఏమని వెళ్ళన్నారా? న్యాయాధిపతుల మాట కూడా వింటలేదండి. ఏదో అలా ఉంటారంతే, అలా ఉంటారు. వీళ్ళ పని వెళ్తే వాళ్ళ పని వాళ్ళదే, వినరండి. అందుకే 18 వచ్చిన ఒకసారి, ఒక్కొక్క న్యాయాధిపతి చదువు 18, తమ శత్రువులు తమను బాధింపగా వారి విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులు పుట్టించి ఆ న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటిను వారి శత్రువులను చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను అన్నాడు. చూడండి, ఎందుకంటే వీళ్ళు చాలా బాధలు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు, ఎన్నో భయంకరమైన స్థితిలో ఉండగా దేవుడు ఏం చేస్తాడంటే వారు మొర విన్నాడు. వారు మొర విని ఆలకించి న్యాయాధిపతులు పుట్టించి ఈ న్యాయాధిపతుల ద్వారా శత్రువుల చేతుల్లో నుంచి, ఎన్నో శ్రమల చేతుల నుండి ఇశ్రాయేలు ఏం చేసాడు? ఈయన రక్షించుకుంటూ వస్తూ ఉన్నాడని. అయితే ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయానికి వచ్చాను. ఒకసారి 3వ అధ్యాయము 9-10 వరకు చూడండి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనుజీ యొక్క కుమారుడు వత్నేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చును గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి యుద్ధము చేస్తూ వాళ్ళని రక్షించెను అన్నాడండి.
అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకు మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు. ఇశ్రాయేలు రక్షించడానికి మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరమ్మా? ఒత్నీయేలు. ఎందుకంటే ఇలాగా కాలానుగుణంగా ఇశ్రాయేలు పరిపించడానికి సుమారు మొత్తం 14 మంది న్యాయాధిపతులు వచ్చారండి. ఎంతమంది అమ్మా? 14 మంది న్యాయాధిపతులు వచ్చారు. ఈ 14 మంది న్యాయాధిపతులు వచ్చినప్పుడు, ఈ న్యాయాధిపతులు పరిపాలిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు, మరి వీళ్ళు న్యాయాధిపతుల మాట విన్నారా? విన్నారా? వినలేదండి. ఎందుకంటే వింటే మరొక రావాల్సిన పని లేదు. ఆలోచన చేయండి. దావీదు పరిపాలన చేశాడు, సొలొమోను పరిపాలన చేశాడు. సొలొమోను పరిపాలన చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాలు చేయడమ్మా? 40 సంవత్సరాలు. ఇంకో రాజు అక్కర్లేదు. ఎప్పుడు? సొలొమోను పరిపాలన బాగుంది కాబట్టి. ఈ న్యాయాధిపతుల మాట వీళ్ళు వింటలేదు. న్యాయాధిపతులు త్రోసివేస్తున్న లెక్క చేయలేదు. ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నా అసలే లెక్క చేయలేటువంటి పరిస్థితి అండి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదులండి. ఇశ్రాయేలు రక్షించటానికి దేవుడు న్యాయాధిపతులనైనా నియమించాడు. ఒక్కొక్క న్యాయాధిపతి ఏమైపోయాడు? చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథంలోకి వచ్చేస్తే 8వ అధ్యాయములో ఒక్కసారి 5-6 వచనాలు చూస్తే అక్కడ అంటున్నాడైనా, చిత్తగించము, నీ వృద్ధుడవు, నీ కుమారులు ప్రవర్తన వంటి ప్రవక్తలు గలవారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపమని, మాకు న్యాయము తీర్చమని అతనితో అనగా అంటున్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ తర్వాత మరి ఏలీ వచ్చాడు, అందరూ వచ్చారు. తర్వాత సమూయేలు గారి దగ్గరికి వచ్చినప్పటికీ, ఎవరమ్మా? సమూయేలు గారి దగ్గరికి వచ్చినప్పటికీ సమూయేలు గారు ఏమైపోయినా వృద్ధుడైపోయాడు. ఎందుకంటే సమూయేలు గారికి 2 పదవులు ఉంటాయి. ఒకటి న్యాయాధిపతి అంటాడు, రెండోది ప్రవక్త కూడా ఉంటాడు సమూయేలు గారికి అండి. ఈ న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా కూడా ఉన్నట్టుగా మరి లేఖనాలు మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ సమూయేలు దగ్గరికి వచ్చినప్పటికీ ఏమైపోయిందంటే, ఏమన్నారంటే, అయ్యా నీవేమో వృద్ధుడు అయిపోయావు, నీ కుమారులేమో నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. నువ్వు దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని వాక్య ప్రకారం బ్రతికేవాడు నీవు. కానీ నీ కుమారులు అటువంటి వారు కాదు. ఎందుకంటే నీ తర్వాత మళ్ళా వాళ్ళు అటువంటి స్థానాన్ని నడిపించడానికి వాళ్ళ వల్ల కాదు. కాబట్టి ఇదిగో నీ ఉండగానే మా కొరకు ఒక రాజుని నియమించమన్నారండి. ఏమండమ్మా? నీవుండగానే మాకు ఒక రాజుని నియమించు, ఎందుకంటే మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను కదా. ఎందుకంటే న్యాయాధిపతులు ఇచ్చాడు. ఇప్పుడు న్యాయాధిపతుల మాట వెళ్ళలేదు వీళ్ళు. న్యాయాధిపతులు త్రోసిపుచ్చేశారు. న్యాయాధిపతులు మన లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు ఎవరు కావాలన్నారు? మళ్ళా రాజు కావాలి అన్నారండి. వెంటనే దేవుడికి సమూయేలు ప్రార్థన చేయగానే రాజుని ఇచ్చాడు కదా. ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరు? సౌలు కదా. ఎందుకంటే సమూయేలు తర్వాత ఎవరు ఇచ్చారు? మళ్ళా సౌలు వచ్చాడండి. మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మోషే తర్వాత ఎవరొచ్చారు? యెహోషువ మనవడేమని చేయడి న్యాయాధిపతి అయ్యాడు, ఒత్నీయేలు కదా. ఇలాగ అప్పటి వరకు ఈ సమూయేలు వరకు న్యాయాధిపతులు కొనసాగుతూనే ఉన్నారు. సమూయేలు వరకు న్యాయాధిపతులు కొనసాగుతూ ఉన్నాడు. అయితే సమూయేలు వృద్ధుడైపోయాడు. ఆయన పిల్లలేమో ఆయనలాగా లేరు. కాబట్టి మాకొక రాజును నియమించమన్నాడు. ఎందుకు? ఇశ్రాయేలును ఏం చేయటకమ్మా? రక్షించుట కొరకు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఇశ్రాయేలు రక్షించుట కొరకు మరి ఏ రీతికైతే వాళ్ళు కోరుకున్నారో ఆ రీతిగానే సమూయేలు ఏం చేశాడు? దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మరి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళు,
నిరుష్టిగా ఒక అతను కనబడతాడు. అతను కనబడినప్పుడు ఎవరినైతే నేను అభిషేకించమంటానో, ఎవరైతే నీకు ఆత్మతో చెబుతాడో అతడు అభిషేకించు, అతడు ఇశ్రాయేలు రాజు, అతడు తన ప్రజలు రక్షిస్తాడు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతాడు, యుద్ధముల నుంచి కష్టాల నుంచి మరి కాపాడుకుంటూ వాళ్ళను పరిపాలన చేస్తాడు అని సమూయేలుకి దేవుడు సెలవిచ్చాడు. సెలవిచ్చినట్టుగానే 9వ అధ్యాయంలోకి మనం వచ్చేస్తే, 9వ అధ్యాయంలో మనకు వచ్చేస్తే ఇదంతా మనకు కొద్దిగానండి 17 వచ్చిన మనం చూస్తేనండి అక్కడ 17 చూడమ్మా. సౌలు సమూయేలు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను కదా. ఇప్పుడు దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడుతుంది. ఎప్పుడైతే సౌలు సమూయేలు ఎదురుగా వచ్చాడో, ఇతడే నేను ఏర్పరచుకొనిన రాజు, ఇతడు ఇశ్రాయేలును ఏలాలి. అంటే ఏం ఏలడం అంటే రక్షించాలి, పరిపాలించాలి. కాబట్టి ఇదిగో ఇతడు రాజుగా అభిషేకించు అని చెప్పగానే సమూయేలు తైలపు బుడ్డ తీసుకొని సౌలుని ఏం చేశాడమ్మా, అభిషేకించిన విధానం మనకు తెలుసు కదా. సౌలును అభిషేకించాడండి. తర్వాత ఈ సౌలు తర్వాత ఎవరు వచ్చారు రాజు? వల్ల మనకి దావీదు గారు కనపడతారు. దావీదు గారి తర్వాత కుమారుడు మరి సొలొమోను, యరొబాము, ఇలాగా చాలా మంది రాజులు కనపడతారు. ఎందుకంటే మరి వచ్చిన తర్వాత ప్రవక్త న్యాయాధిపతులు ఎంతమంది అమ్మా? 14 మంది న్యాయాధిపతులు పరిపాలించి అవల్ని. వీళ్ళందరూ ఎవరి కోసము? సర్వలోకం కోసం కాదండి, ఇశ్రాయేలు యూదులను రక్షించడం కొరకు, పరిపాలించడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న దాసులండి కదా. ఇప్పుడు సౌలుని రాజుగా ఎంచుకున్నాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారల్లో? న్యాయాధిపతి వెళ్ళిపోయారు. ఎందుకంటే అదే సమయ గ్రంథంలో ఉంటుంది, నీకు సమూయేలు న్యాయాధిపతిగా కూడా ఉన్నాడని 7వ వచనంలో మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ క్రమములో ఇశ్రాయేలును పరిపాలించడానికి సుమారు 39 మంది రాజులు వచ్చారంటండి. ఎంతమంది తెలుసండి? 39 మంది రాజులు. అంటే మన నెట్లో చర్చిస్తే సుమారు, ఎందుకంటే కొన్ని అటు అవధులు ఉంటాయి, 39 మంది రాజులు, 39 మంది రాజులను దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఎన్నిచాడు. ఎందుకంటే ఆ రాజుల్లో కొంతమంది మరి దేవుని ప్రజలను పాడు చేసిన ఉన్నారు కదా. యరొబాము ఏం చేశాడు? ఇలా చాలామంది అంటే దేవుని ప్రజలను పాడు చేసిన రాజులు ఉన్నారు, దేవుని కోసం నడిపించిన రాజులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో రెండవదిగా దేవుడు ఎవరు ఏర్పరిచాడమ్మా? రాజులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది రాలేడమ్మా? సుమారు 39 రాజులు అంటండి. 19 మంది ఏమో ఇశ్రాయేలు రాజులు పరిపాలన చేస్తున్న వారు, 20 మంది ఏమో మరి వేరే రాజులుగా కనపడుతూ ఉంటారు. కానీ 39 మంది రాజులు అంటండి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడమ్మా? పరిపాలించారు కదా. పోనీ ఈ 39 సౌలు మొదలుకొని ఈ చివరి వరకు పరిపాలించినటువంటి పోనీ ఈ రాజులకు లోబడి ఈ రాజుల మాట ఇశ్రాయేలు ప్రజలు విన్నారా? రాజుల మాట కూడా వినలేదు. రాజులు ఎంత మొరెత్తేవారు, ఎంత గోచాడేవారు. ఈ రాజుల మాట కూడా లెక్క చేసేవారు కదండి. అసలు రాజాజ్ఞనే పట్టించుకునే వారు కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రాంతాలు అనండి. అంటే రాజులను కూడా ఇశ్రాయేలు ప్రజలు చేశారమ్మా, త్రోసి వేసేసారు. నిజంగా అసలు ఈ ప్రణాళిక చూస్తుంటే ఇశ్రాయేలు పట్ల దేవుడికి ఎంత శ్రద్ధ మనకు అర్థమవుతుందా? తన బిడ్డలంటే ఎంత శ్రద్ధ అండి ఆయనకి. ఏంటి ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి ఎంత ప్రణాళిక అవసరమా? అవును, ఎందుకంటే వాళ్ళంటే చాలా ఇష్టం అండి ఆయనకండి. వారి కోసం దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి, ఎన్ని కార్యాలు చేశాడు. 1, 2 అసలు ఆ కీర్తన గ్రంథం 78 అనుకుంటా అధ్యాయంలో చెబుతాడు కీర్తనకారుడు.
అసలు ఎన్ని అద్భుతాలు నాయనా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు నాయనా, నువ్వు చేసిన అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలు వాళ్ళు కళ్ళతో చూడలేకపోయారే, వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళ కళ్ళు మూసుకుపోయిన, మనోనేత్రాలు మూసుకుపోయి అని కీర్తనకారుడు చాలా బాధపడుతూ రాస్తూ ఉంటాడండి. నిజమే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు, చాలా ఇష్టం కలిగి ఉన్నాడండి. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ రాజులను ఆయన ఏం చేయడమ్మా, ఏర్పరిచాడు. పోనీ రాజులను ఏర్పరిస్తే పోనీ రాజుల మాట వాళ్ళు ఏమని విన్నారా? వినలేదు. ఎందుకంటే వచనాలు చెప్పడానికి చాలా ఉంటాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, 2వ దినవృత్తాల గ్రంథంలోకి వస్తే మనం ఒకసారి 2వ దినవృత్తాల గ్రంథము 24వ అధ్యాయము ఒకసారి 19వ వచనం చూడండి. 19, తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారి చెవియొగ్గక ఉండిరి. అంటే ఇక్కడ ఫస్ట్ ఎవరైపోయారు? న్యాయాధిపతులు అయిపోయారు. రెండోది ఎవరైపోయారు? రాజులైపోయారు. ఇప్పుడు ఎవరొచ్చారమ్మా? ప్రవక్తలను పంపుతూ ఉన్నాడంటే ప్రవక్తలను. అందుకే ఈ ప్రవక్తలు చివరి దశలో వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎవరమ్మా? చివరి దశలో అందుకే ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తలు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. మీరు ఆలోచించవచ్చు, మోషే ప్రవక్తే కదా, ప్రవక్తే కాదంటలేదు. సమూయేలు ప్రవక్తే కాదంటలేదు. అంటే వాళ్ళ పరిస్థితి వేరు, వీళ్ళ పరిస్థితి వేరు. మరి బాగా ఆలోచన చేయండి. అంటే దేవుడు ఎన్నుకున్న విధానమే కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఎప్పుడైతే రాజుల కాలం వెళ్ళిపోయిందో అప్పుడు మళ్ళీ ఏం చేయడంటే ప్రవక్తలు, అంతవరకు రాజులు పరిపాలన చేయాలి. ఇప్పుడు ఎవరు పరిపాలన చేయాలి? ప్రవక్తలు పరిపాలించాలి. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలని చెప్తా. చూడండి. ఎప్పుడైతే వీళ్ళు ఇచ్చాడో వీళ్ళు ఏం చేశారంటమ్మా, ఆ ప్రవక్తలు మాట కూడా వినలేదంటండి. ఏమంటే చూడమ్మా, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు రాగా అతడు జనులు ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వద్దెల్లరు. మీరు యెహోవాని విసర్జించుతారు కనుక ఆయన మిమ్ముని విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనేను అన్న. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈయన ఎవరంట? యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు ఎవరైనా ప్రవక్త. ఎవరమైనా ప్రవక్త. ఈ ప్రవక్త మీదకి దేవుని ఆత్మ రాగా ఆయన ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే న్యాయాధిపతులు చెప్పింది ఏది? మీరు దేవుని కోసం బ్రతకండి, దేవుడు ఎలా చెప్పాడు, ధర్మశాస్త్రం ఎలాగుంది, ఎలా మనం జీవించాలి, ఎలాగ మనం ఉండాలి అని న్యాయాధిపతులు చెప్పుకుంటూ వచ్చారు. రాజులు కూడా అవే పరిపాలన ఇశ్రాయేలును సంరక్షిస్తూ, శత్రువుల చేతుల నుంచి శ్రమల చేతులు రక్షిస్తూ, రాజాజ్ఞలు తాకీదాలు రాస్తూ మీరు ఎలా బ్రతకాలని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. చివరికి ప్రవక్తలు కూడా ఏం చెప్తున్నారమ్మా, ఇదిగో మీరు యెహోవాను విసర్జించకండి అయ్యా, ఆయనను విసర్జించకండి, ఆయన మాట మీరు వినండి. ఎందుకంటే ఆయన మాట మీరు వినకపోతే చాలా ప్రమాదము, నశించిపోతారు, నాశనం అయిపోతారు అని చెప్తున్నాడు. మీరు వర్ధిల్లరు అని ఆయన చెబుతుంటే చూడండి, అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజమాటను బట్టి యెహోవా మందిర ఆవరణములో రాళ్ళు రువ్వి అతనిని చావగొట్టిరంటండి. ఎవరిని చావగొట్టారు? ఇప్పుడమ్మా మళ్ళా ప్రవక్తలను చంపేశారండి. బాగా ఆలోచించండి. న్యాయాధిపతుల మాట వినలేదు, త్రోసేశారు, లక్ష్యము చేయలేదు, రాజుల మాట వినలేదు, చివరికి ప్రవక్తల మాట కూడా వినలేదు. చూడండి, ఏం చేయడమ్మా, రాళ్ళ రువ్వి ఏం చేసినట్టు మళ్ళా చంపివేశారు. ఎవరిని? ప్రవక్తలనండి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంత కఠినులైపోయారో మనకు అర్థమవుతుందండి.
ఏంటి ఇంత కఠినమైన వారిని మార్చాలని, రక్షించాలని దేవుడు కాలనుగుణముగా చక్కగా ఆయన ఒక్కొక్కరిని పంపితే వీళ్ళకి ఎలాగుందంటే అస్సలు వీళ్ళకి లెక్కలేని పరిస్థితిలో ఉంది. ఒకసారి ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. మీ పితరులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయుచు వచ్చిన వారే నేను అనుదినము పెందలక లేచి ప్రవక్తలను నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి స్థితిని వారు నా మాట వెనక ఉన్నారు, చెవి ఎక్కకి ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనిచున్నారు, వారు తమ పితరుల కంటే మరీ దుష్టుడైపోయారండి. ఎప్పటి నుంచి అంటమ్మా? ఎప్పటి నుంచి అంట? ఐగుప్తులో నుంచి తీసుకువచ్చిన కాడి నుంచి అంటండి. ఏంటి అసలు ఐగుప్తు ప్రయాణం ఎంత, బానిసత్వం అది ఎంత? అసలు ఈ మాట రాసేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయండి? ఎంతమంది న్యాయాధిపతులు పరిపాలించారు, రాజులు పరిపాలించారు, పెద్ద పెద్ద ప్రవక్తలు ఎంతమంది ప్రవచించారు, చిన్న ప్రవక్తలు ఎంతమంది ప్రవచించారండి? ఆలోచన చేయండి. ఈయన అన్నాడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు మీ పితరులు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని అప్పటి నుంచి నేను మీ వద్దకు ఎవరు పంపుతున్నాను? కాలానుగుణంగా అనేక మంది నా దాసులు పంపించాను, అనేక మందికి మీకు ప్రకటన చేయించాను, ఎంతో మందిని మిమ్మల్ని మంచి మార్గములో సన్మార్గం నడిపించి మీ ప్రయాణం ఐగుప్తు నుంచి కానానకు కాదు, ఈ లోకము నుంచి పరలోకము మహాలోకమని బ్రతుకు మారాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దుష్టత్వానికి దూరముగా ఉండాలి, చెడును చేయకూడదు అని ఎంతమంది చేత ప్రకటన చేయించాను అయ్యా. మీరు మాత్రము ఎవ్వరి మాట వినలేదు. పంపిన ప్రతి వారిని ఏం చేశారంటే వీళ్ళమ్మా చంపుకుంటూనే వస్తూ ఉన్నారు. ఎవరిని పంపినా మీరు మాట వింటలేదు, మీరు చంపుకుని వస్తూనే ఉన్నారు. ఇదిగో మీ పితరుల కంటే మీరు మరీ చెడ్డవారైపోయారు. ఎందుకంటే వాళ్ళకి న్యాయాధిపతుల మాటలే వెళ్ళలేదు, వాళ్ళ రాజుల మాటలే వెళ్ళలేదు, లెక్క చేయలేదు. మీరు ప్రవక్తల మాటలు కూడా వింటలేదు, వారి వినలేదు, వేరే వినలేదు. మీ పితరుల మొదలకు నేటి వరకు ఇదిగో మీరు ఇలాగే ఉన్నారు. ఎంతకాలం మీతో నేను మాట్లాడాలి? ఎంతమందిని పంపించాడు? అసలు మీరు మారరా? మీ బ్రతుకు మారదా? మీ జీవితం మారదా? అందుకే ఇంక ఓపిక అయిపోయింది, ఇంకెవరిని పంపించను, ఇంకా దాసులు ఎవ్వరు రారు. చివరగా ఒకే ఒక ఆయన వస్తాడు. అతని మాట వింటే బాగుపడతారు, వినకపోతే నరకానికి పోతారు. ఎందుకంటే యేసుక్రీస్తు రాకముందు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏం చేస్తాడండి? చూచి చూడనట్టు వదిలేశాడు. చూసి చూడనట్టు వదిలేయడం అంటే అమ్మా, చూసి చూడటం వెళ్ళమంటే ఇలా తప్పు చేతులు వదిలేకుండా ఆ చూసినట్టు వదలడం కదండి. వాళ్ళు తప్పు చేసి తప్పిపోతున్నారంటే వెంటనే వాడు ఏం చేసేవాడు? తప్పు చేయకుండా శిక్ష వేసి తప్పించేవాడు. ఎక్కడికి? భయంకరమైన స్థితి నుంచి. కానీ ఇవాళ లేదండి, ఇవాళ లేదు. చూచి చూడనట్టు వదిలేడు. ఇప్పుడు అంతా చూస్తూ ఉంటాడు, ఒకేసారి పనిష్మెంట్ ఇస్తాడు. ఆ వేళ శిక్ష వెంటనే వచ్చేది, ఇవాళ శిక్ష వెంటనే రాదు. పాపము చేస్తే శిక్ష వెంటనే వస్తే వాళ్ళ భూమి మీద మనుషులు ఉంటారా? ఎవడు ఉండడండి, ఎవడు పాపం చేయనాడు? యేసుక్రీస్తు అంటున్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదటి రాయి వెయ్యిందని అప్పుడు అనగానే అందరూ పారిపోయారు. అప్పుడికంటే దుర్మార్గపు లోకం ఇప్పుడు, అప్పుడికంటే చెడ్డ దినాలు ఇప్పుడు, అప్పుడికంటే భయంకరమైన దినాలు ఇప్పుడు.
భక్తులు ఉన్నారని అనుకుంటున్నారా? ఏం లేదు. చాలా బైబిల్ చెప్తుంది, గతించినప్పుడు దినాలు మంచివి, రాబో దినాల్లో చాలా చెడ్డవి, చాలా చెడ్డవి అని చెప్తున్నాడండి. ఆలోచన చేయండి. అప్పుడే నీతిమంతులు లేరంటండి. అందుకే పౌలు గారు అంటారు రామపత్రికలో, నీతిమంతులు లేడు ఒక్కడు లేరయ్యా, అందరూ ఏకముగా పనికి మాలిన వారు అయిపోయి త్రోవ తప్పు తిరుగుచున్నాడు. ఈ పనికి మాలిన వారిని పనికొచ్చే వారిగా చేయాలని దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు తెలుసండి. ఆయన ప్రయాసం ఎంత అనుకున్నారండి. దేవుని ప్రణాళిక ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు ఇవాళ కూడా అర్థం కాలేదు వాళ్ళకి. కొంతమంది మూర్ఖులు ఇంకా మెస్సయ్య పడుతున్నాను చూస్తున్నాడు. ఇంకెక్కడ పడుతున్నాడు మెస్సయ్య? రాకడికి చాలా దగ్గరలో ఉన్నాం మనమండి. ప్రకటన గ్రంథములో లేదా మత్తయి సువార్తలో ప్రకటన గురించి ఏవేవైతే దేవుడు రాశాడో అవన్నీ ఖచ్చితంగా జరుగుతున్నవండి. ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే ప్రవక్తలు దాదాపు 45 మంది ప్రవక్తలు దేవుడు పంపించాడండి. ఎంతమంది తెలుసండి? 45 మంది ప్రవక్తలు అంటండి. అంటే ప్రవక్తలంటే ఇందులో రాసిన వారే కాదండి. ఇప్పుడు దావీదు దగ్గర ప్రవక్తలు ఎవరైనా, యోనాతాను, ఇలాగ చాలామంది ప్రవక్తలు ఉంటాడు. రాజులకు ప్రవక్తలని ఇలా కడిచేవాడండి. ఏంటి ఇలాగ మనం ఆలోచన సుమారు 55 మంది ప్రవక్తలను కూడా ఆయన పంపించాడంటండి. ఈ ప్రవక్తల మాట కూడా ఇవ్వలేదు. చాలా భయంకరంగా. ఎందుకంటే యేసు క్రీస్తు వచ్చేటప్పటికి ఆ రోజులు ఎలాగున్నాయంటమ్మా? నోవహు దినాలను తలపించున్నాయంట. నోవహు దినాలలో మనుషులందరూ ఎలా చెడిపోయారు, ఎలా పాపం చేశారు. ప్రవక్తల మాటలు, రాజుల మాటలు, న్యాయాధిపతి మాటలు, ఎవరి మాటలు లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా పాపం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదిగో ఈ కడవరి దినాల్లో కూడా అలాగే ఉన్నారంటండి. ఇదిగో లోతు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుడు దినాలు అలాగు. నిజమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఖచ్చితంగా ఆ వేళ సొదొమ గొమొర్రాలలో, లోతు దినాలలో ఏ వ్యభిచారం అయితే జరిగిందో ఇవాళ ప్రపంచంలో అదే వ్యభిచారం జరుగుతుంది. పట్టణాల్లో అదే వ్యభిచారం జరుగుతుంది. పల్లెల్లో అదే వ్యభిచారం జరుగుతుంది. ఎక్కడ చూడు వ్యభిచారమే. ఎక్కడ చూడు ప్రియుడి కోసం భార్యను, ప్రియురాల కోసం భర్తను, పిల్లలను చంపేసుకుంటున్నారండి. వర్షం లేదు, వాయు లేదు. 55 సంవత్సరాల ఆవిడ 19 సంవత్సరాల కుర్రాడు పెళ్లి చేసుకుంది. లోతు దినాలు కదా ఇవి, లోతు దినాలు కదా. 90 సంవత్సరాల వయసు గల వాడిని 22 సంవత్సరాల అమ్మాయి పెళ్లి చేసుకుంది. ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో కళ్ళు తెరవకపోతే చాలా భయంకరం. వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ఎక్కడ చూస్తున్న వ్యభిచారం అండి. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా ఒక చట్టాన్ని ఇచ్చింది. ఏం తెలుసు చట్టం అండి? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏంటి తెలుసండి? కట్టుకున్న భార్య కానీ భర్త కానీ ఇష్టము లేకపోతే మరొక పురుషుడితో, మరొక స్త్రీతో నువ్వు కొన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు, ఓ సంవత్సరము నువ్వు కలుస్తున్నావు అనుకో, ఇవి విడిచిపెట్టి వాడు తెలిపొచ్చంట. వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తుందండి? వాళ్ళకంటే రేషన్ కార్డు ఇచ్చేయాలంట, ఆధార్ కార్డు ఇచ్చేయాలంట. చట్టం ఇచ్చేసిందండి. అంటే లోతు దినాలను తడిపిస్తుంది ప్రపంచము. అవేళ కూడా లోతు దినాలలో ముసలివాడు మొదలుకొని చిన్నవాడు వరకు వయసుతో సంబంధం లేదు. అక్కడ ఏముంది లోతు దినాల్లో? చిన్నవాడు మొదలుకొని. లోతుడికి ఎవరు వచ్చారమ్మా? ఒకసారి వచ్చిన తిండమ్మా. మత్తయి అది ఆదికాండము 19:4 వారు పండుగనకు మునుపు ఆ పట్టణస్థులు అనగా
సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ కూడా నలుదిక్కుల నుండి వచ్చిరంటండి. ఎవరంటే మల్లమ్మ? బాలుర్లు అంటే వయసు ఎంత ఉంటుందండి అమ్మా? బాలురులు యవ్వనస్తులు కాచమ్మా. యవ్వనస్తులు వేరు, బాలులు వేరు. బాలుర్లు అంటే చిన్నపిల్లలు, 16 సంవత్సరాల కంటే చిన్నవాళ్ళని బాలుర్లు అంటారు. 16 సంవత్సరాల కంటే పైవారిని యవనస్తులు. 16 నుంచి 40, 45 దాకా యవనస్తులు, నడి వయస్కులు. తర్వాత 60 నుంచి వృద్ధులు. అలా చెప్పుకుంటూ వస్తారండి. బాలురులను వృద్ధులు అంటండి. వృద్ధులంటే ఎన్ని సంవత్సరాలు? 60. అప్పుడు ఎంత ఉంటుంది? ఇప్పుడైతే 60, అప్పుడు 60కేమో ఒళ్ళొంగిపోతాం. ఇంకెక్కువ ఉంటుందండి. వృద్ధులు మొదలుకు నలుదిక్కల నుండి మనుషులందరికి వచ్చారంటమ్మా. లోతు ఇంటికి వచ్చేసారంటండి. ఇవాళ కూడా అదేనండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. ఎంత భయంకరమండి. సహజీవనము చేస్తేనంటండి వాళ్ళకి చట్టబద్ధత కల్పించమని ప్రభుత్వాలే చెబుతున్నాయంటే, ప్రభుత్వాలు ఈ ప్రపంచాన్ని ఎటువంటి భ్రష్టస్థితికి పోకూడదో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. అలా కళ్ళు ఉన్నాయా న్యాయాధిపతికి? ఆలోచన చేయండి. దేవుడేమో వ్యభిచారం అనేది చాలా ప్రమాదము, అది నరకానికి నాంది అని చెబుతుంటే, ప్రభుత్వ చట్టాలేమి ఇప్పుడు మీరు లేదు, మీరు ఎలాగైనా బ్రతకండి అంటున్నాడండి. ఎక్కడ చూడండి వ్యభిచారమేనండి. భర్తలు లేసి ప్రియుడితో లేసి భర్తతో. ఈ పనికి మాలిన సీరియల్ నేర్పిన ఇవన్నీనండి కల్చరు. పనికి మాలిన సీరియల్లో ఒక్కొక్క దానికి 2 3 వాళ్ళు నటిస్తారు, వీళ్ళేమో జీవించేస్తున్నారు. లోతు దినాలండి, లోతు దినాలను తప్పిస్తుంది. ఏదనుకుంటున్నారా? అదే చెప్పాడు మత్తయి సువార్త, ఇదిగో మనిషి కుమారుడు వచ్చేటప్పుడు ఈ లోకము లోతు దినములను తలపిస్తుంది, పోలి ఉంటుంది అన్నాడండి. ఖచ్చితంగా ఇవాళ జరుగుతుందండి. దేవుడు ప్రారంభం నుంచి ఎంతో మందిని ఎందుకు పంపించారో తెలుసండి. జారత్వము, వ్యభిచారము, పాపము ఇటువంటి నుంచి విడిపించి దేవుడు ఎంతకు నడిపించాలని దేవుడు ప్రయాసపడుతుంటే, అపవాది చూడడానికి బాగా దగ్గర చేస్తుంది. ఇటువంటి రోజులు వస్తాయని తెలిసే పౌలు గారు ఏమో తెలుసండి, ప్రతి వాడికి సొంత భార్య ఉండాలి అన్నాడండి. సొంత భార్య కాదు ఇప్పుడు అండి, అద్దె భార్యలు ఎక్కువైపోయారు, అద్దె మొగులు ఎక్కువైపోయారు ఇప్పుడు అండి. నిజంగా చాలా భయంకరమండి. ప్రపంచం ఎటెళ్ళిపోతుంది. లోతు దినములను దేవుని అసలు ప్రయాసం ఎంత ఉంది, ఆయన ప్రణాళిక ఎంత ఉంటే అపవాది అంతగా పాడు చేస్తుంది ప్రపంచాన్ని అండి. ఇవాళ చాలా భయంకరం. జారత్వము, వ్యభిచారము ఈ ప్రపంచం ఇదేనండి. ప్రపంచం ఇదే ఉంది. హైదరాబాదులో ప్రత్యేకంగా రూమ్స్ అంటండి. వాటి పేర్లు ఏంటంటమ్మా? వాటి పేర్లు తెలుసండి. ఓయూ రూమ్స్ అంట. ఎందుకనుకున్నారు ఓయూ రూమ్స్? తెలుసండి? వ్యభిచారము చేయడానికండి. ప్రభుత్వాలు నిద్రపోతున్నాయి. దయచేసి ప్రపంచం పెట్టి వెళ్ళిపోద్ది. ప్రపంచ పరిస్థితి ఇలాగే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, ఇటువంటి లోతు దినాలను తలిపించి ప్రపంచము ఉంది. దగ్గరగా ఉన్న మనం జాగ్రత్త పడకపోతే చాలా ప్రమాదం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా భయంకరముగా ఆలోచన చేయండి. పర్యటన మాట ఉంటుంది, ఆకాశం ఏమవుతుందమ్మా? ఎరుపైపోద్దండి. ఎప్పుడు? యేసు క్రీస్తు వచ్చేటప్పటికి. ఆ సంఘటన ఈ మధ్యలో అక్కడ జరిగింది తెలుసు మీకు? ఆస్ట్రేలియాలో, ఆగ్నేయ ఆస్ట్రేలియా ప్రాంతం అంతండి మొత్తం ఎరుపైపోయిందంటండి. ప్రజల పరుగులంట. ఆ మొత్తం వీడియో చూసాను, మొత్తం ఎర్రగా వచ్చేసిందండి. మొత్తం ప్రాంతం అంతా ఎర్రగా.
ఆ కుర్చీ కళలోకి వచ్చేసిందండి. ప్రాంతమంతా ఆజ్ఞ ఆశ ఒక ప్రాంత దేశం సగం పైనే ఉండండి. ఎరుపు అయిపోయిందండి ఆకాశం అంతా. పరుగులెత్తేసారు. ఏంటి 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 అంటున్నారండి. ఇవన్నీ చూస్తే భయమయ్యదా? ఇవన్నీ చూస్తే మనకి భక్తి పెరగొద్దా? ఇవన్నీ చూడు బతుకు మార్చుకోవద్దా? దేవుని ప్రణాళిక పాపమనే ఊబిలో పడిపోకుండా ప్రజలను రక్షించడం కొరకు దేవుడు ఎంతమందిని పంపించాడండి. అయినా ఈ ప్రజలలో ఏం లేదనమాటమ్మా, మార్పు లేదంటున్నాడు చూడండి. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారు చెబుతూ, మత్తయి సువార్త 23వ అధ్యాయము ఒక్కసారి మనం చూస్తే 34వ వచనం నుండి అంటాడైనా, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. నేను వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరిమి వేయుదురు. చూడండి, యేసుక్రీస్తు వారి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలు పంపాడు, జ్ఞానులు పంపాడు, ఇంకా పంపాడమ్మా శాస్త్రులను పంపించాడటండి. ప్రవక్తలు వచ్చారంట, జ్ఞానులు వచ్చారంట, శాస్త్రులు వచ్చారంటండి. ఇలాగా నేను మీ యొద్దకు పంపుతూ ఉంటే మీరేం చేస్తున్నారంటే వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళని మాతో ఈ మాటలు చెబుతావా? మా పాపాన్ని ఎత్తు చూపుతావా? మా పాపాలను నువ్వు ఎత్తు చూపుతావా? లేదా మాకు నువ్వు ఎదురు చెబుతావా అని వాళ్ళని చంపేస్తూ ఉన్నారంటండి. నిజమే, ఎందుకంటే ఇటువంటి మాటలు చెబితే ఎవరికి ఇష్టం ఉండదండి. అమ్మా, దేవుడు నాకు రాత్రే కనపడ్డాడు, నీతో మాట్లాడమన్నాడు అనగానే ఎలా ఉంటుంది? అయ్యి బాబు, మా పాస్టర్ గారు దేవుడు కనపడ్డాడంట. ఎందుకని చెప్తుంది తెలుసండి? కనపడ్డప్పుడు అదే దిక్కునే చెప్తాము. అదే పాపము మాని బ్రతుకు మార్చుకోను, ఏముందాడు ఎప్పుడు అదే చెప్తాడు పైన ముందాడికి. చూస్తారా లోకపు పరిస్థితి, లోకపు స్థితిగతులండి. అవి కూడా వీళ్ళు, మీరు పాపాన్ని విడిచిపెట్టండి, మీరు బ్రతుకు మార్చుకోండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఆలోచన జీవించండి అని చెబుతూ ఉంటేనండి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళండి చంపేశారంటండి, రాళ్ళతో కొట్టేశారంట. ఈ పట్టణం నుంచి మరో పట్టణానికి తరిమేశారంటండి. అందుకే నాయన, మీరు వీళ్ళందరినీ తరిమేస్తున్నారు కదా, చివరగా నా కుమారుణ్ణి పంపుతాను, ఆయన మాట ఆయన మీరు వింటారా అన్నాడండి. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే చివరగా యేసుక్రీస్తుని లోకాన్ని పంపాడండి. ఆయనే చివరి గురువు మనకి, ఆయనే చివరి ప్రవక్త బోధకుడు ఆయనే. అందుకంటే యోహాను సువార్తలో ఇదిగో యోహాను కాలం వరకే ప్రవక్తలు ఉండిరి, తర్వాత ప్రవక్తలు ఎవరు కూడా లేరు, కట్ అయిపోయారు, అంతే, ఆపేయడం. ఇంకా ఇప్పుడు ప్రవక్తలు లేరు, న్యాయాధిపతులు లేరు, రాజులు లేరు, ఎవ్వరు లేరు. మీరెంతో మేమెంతే, ఇక్కడ మేము గొప్పవారు మీరు తక్కువవారేం కాదండి. ఇప్పుడు అందరూ సమానమే. ఒకప్పుడైతే ప్రవక్త వేరు, న్యాయాధిపతి వేరు, ప్రజలు వేరు, రాజు వేరు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి అందరినీ ఏకము చేస్తాడు, అందరిని ఒక్కడు చేస్తాడు. ఇప్పుడు మనకి న్యాయాధిపతి అయినే, రాజు అయిన ఆయనే, ప్రవక్త అయిన ఆయనే. ఆయన మాటే మనం వినాలి. అంతే తప్ప మరో న్యాయాధిపతి రాడు, మరో రాజు రాడు, మరో ప్రవక్త రాడు. అందుకే చివరగా ఆయన పంపాడు, ఆయన మాట అయినా మీరు వింటారా అని. ఆయన కూడా ఏం చేశాడమ్మా, మంచి చెప్పేవాళ్ళు లోకాన్ని పనిచేయదు కదా. ఈయన కూడా ఏం చేశారు, ఈయన కూడా చంపివేశారయ్యా మీరు. ఈయన మాట మీరు వినరా? ఇప్పుడైనా మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి అని అక్కడ ఆ లోక సువార్త మనకు కనబడుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా. అందుకే అదే లోక గారు
అపోస్తుల కార్యాలు రాస్తూ 7వ అధ్యాయములో, అపోస్తుల కార్యాలు రాస్తూ లూకా గారు 7వ అధ్యాయములో ఒక్కసారి 51, 52 వచ్చిన చూడండి. 51, 52. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారులారా, మీ పితరుల వారి మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురుచుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవడిని హింసించక యుండిరి. ఆ నీతిమంతుడు రాకను గురించి ముందుగా తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు ఆయన అప్పగించి హత్య చేసిన వారయ్యా. ఇక్కడ మరి ఇక్కడ స్టెఫెనీ గారు తన ప్రసంగంలో మాట్లాడుతున్నాడండి. ముస్కరులారా, హృదయము చెవులను దేవునికి వాక్యమునకు లోబడనివ్వలారా అన్నాడండి. అసలు మీ మనసు దేవుని వాక్యం ఎత్తుకోవట్లేదు, మీ చెవులు దేవుని వాక్యం వినటలేదు. ఎన్నాళ్ళు మీ బ్రతుకులు అలాగుంటాయి. మార్చుకోరా, మారరా, బ్రతుకులు మారవా? ఆలోచన చేయండి. ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటలేదండి. ఇలా మాయమైపోతున్నారు. ప్రభుత్వాలు చూడండి ఏమన్నాయో. మీకు ఎంతమంది పిల్లలకు అంతమంది పిల్లలు కనేయండి. ఎందుకనేయాలి ఏమా? పుట్టవారేమో తగ్గిపోయారు, చచ్చిపోయేవారేమో పెరిగిపోయారండి. ఏంటి 2011 లెక్కల ప్రకారం ఇప్పుడు చూస్తుంటండి జనాభా తగ్గిపోయిందంటండి. జనాభా తగ్గిపోయిందంట. అందుకే ఫైట్ చేస్తున్నారు, మాకు వద్దు బాబో బిల్లు అని. ఎందుకంటే మన పక్క రాష్ట్రాల్లో పిల్లలు లేరు. అందరు ఎక్కడున్నారు? ఉత్తరప్రదేశ్, బీహార్ చూసారా? వాళ్ళకి కంటమేళ్ళకి పని లేదు వాళ్ళకి కదా. చల్లే అద్దె మనకొద్దు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చచ్చిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు, పుట్టి వాళ్ళేమో లేరండి. జనాభా తగ్గిపోయారు. అందుకే ముస్కరులారా చూడండి, ఏమన్నా చూడండిమ్మా, చూడండి, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురుస్తున్నారా? ఆత్మ ఎన్నిసార్లు చెబుతుంది, ఎన్నిసార్లు దేవుడి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ న్యాయాధిపతుల ద్వారా మాట్లాడాడు, రాజుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అంత్యకాలములో ఎవరి ద్వారా మాట్లాడాడమ్మా? ఎబ్రీ పత్రిక 1:7 పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మీరు మారరా? బ్రతుకు మార్చుకోరా? జీవితములో మార్పు రాదా అని అడుగుతున్నాడండి. అదే చూడండి, మీ పితరులు ఎలాగైతే ఎదిరించారో ఇదిగో మీరు కూడా అలాగే ఎదురిస్తూ ఉన్నారు. మీ పితరులు ప్రవక్తలలో అసలు ఎవరిని హింసించకయుండిరి? ఎవరిని హింసించారు చెప్పండి? ఒక్క పేరు చెప్పండి. ఈ ప్రవక్తను మేము బాధపడలేదు, ఈ రాజుని మేము బాధపడలేదు, ఈ న్యాయాధిపతిని మేము బాధపడలేదు. ఒక్క పేరు చెప్పండి. ఎవరిని అందరినీ కూడా మీరు హింసించడం అంటే మాట వినకపోవటమే హింసించటము, ఆజ్ఞకు లోబడకపోవటమే పాపము చేయటం అండి. ఎవరిని హింసించక మీరు ఉన్నారు? హింసించుకుంటేనే వచ్చారు కదా అని చెబుతూ ఆ నీతిమంతుడు రాకడ గురించి ప్రవచించిన అందరినీ కూడా మీరు ఏం చేశారు? చంపేశారయ్యా. ఇప్పుడు ఆ నీతిమంతుని మాట అనండి, ఆ పరిశుద్ధుని మాట వినండి, ఆ పరిశుద్ధులకు లోపడండి అయ్యా. ఇంకెవరు రారు. మీరు మెస్సయ్య వస్తారు అంటున్నారు, మీరు ఇంకా మెస్సయ్య రాడు. మీరు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారేమో. ఆ మెస్సయ్య ఇంకా రాడు. ఆల్రెడీ మొదటి దాసుడు వచ్చాడు, రెండో దాసుడు వచ్చాడు, మూడో దాసుడు వచ్చాడు, చివరగా కొమ్మాడి పంపేస్తాడు. ఇంకా మేము రక్షించడానికి ఎవ్వరు రారు. ఆయన ప్రకటించిన మాటలు విని మారతారా? బ్రతుకుతారు. మారరా? పోతారు నరకానికి అంటున్నాడండి. మారండి మీరు. స్టెఫెనీ గారు మాట్లాడుతూ మారండి, ఆయన మాటలు వినండి, మీ బ్రతుకులు మార్చుకోండి అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, లోకము చాలా భయంకరంగా ఉందండి. లోకము చెడిపోయింది, పాడైపోయింది. అసలే ప్రపంచమును ఒక్కసారి మనం చూస్తే, ప్రపంచపు స్థితిగతులు వార్తల్లోకి మనం వెళితేనండి అసలు ఎంత అసహ్యంగా ఉందో తెలుసండి. చాలా అసహ్యం అండి.
ఆ లోతు దినాలలో వయస్సుతో వరుసతో సంబంధం లేకుండా ఎలాగున్నారు, ఇవాళ కూడా ఈ ప్రపంచము అదే స్థితిలో ఉంది. అంటే రాకడికి ఎంత దగ్గరగా ఉన్నాము. ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క వర్షాలు, ఒక పక్క వరదలు, పెనుగాలులు, ఒకటి కాదు రెండు కాదు, ఇలా ఎన్ని పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క సునామీలు వస్తున్నాయి, ఒక భూకంపాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టినవి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసండి? పడుకుని తిరిగి లేస్తామో లేదో, రాకడా వచ్చేస్తుందేమో అన్నంత భయం వస్తుందండి. కానీ మనుషులకి ఎలాగో తెలుసండి, అబ్బో ఇంకా టైం ఉంది అట్టుకుందండి, ఇంకెవరు రారు. చూసారా లోకసువార్త 20వ అధ్యాయంలో, ఇగో మొదటి దాసుని పంపాడు, మీరు కొట్టి చంపేస్తారు, రెండో దాన్ని పంపాడు, కొడితే మూడో దాన్ని కొట్టి పంపేస్తారు, చివరగా తన పిరికుమారుని పంపించాడు సన్మానిస్తారని. ఆయన కూడా మీరు ఏం చేశారు? కొట్టి చంపేశారు రా బాబు. ఆయన మాట వినండి, మార్చుకోండి. నిజంగా ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి, ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి దేవుడు ప్రణాళిక ఎంత గొప్ప తెలుసండి. నిజమే, ఇలాగ ఆలోచిస్తూ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏంటి, మనుషులను ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడా? నిజంగా అసలే ఆయన ప్రణాళిక చాలా గొప్పదండి. మనకు అర్థం కావట్లేదు. ఆలోచన